పశ్చిమాసియా యుద్ధం ఇప్పటికే తీవ్ర ఇంధన సంక్షోభం సృష్టించిందా? యుద్ధ జ్వాలలతో ఇంధన లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా? పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంక్షోభం తీవ్రమైతే సంసిద్ధత అవసరమని చెబుతూనే ప్రధాని కోవిడ్ కాలాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. మరో కోవిడ్ ని మించిన ప్రమాదం రాబోతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకలా మోడీ అన్నారు? ఏంటా సంగతి? हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। ఓ అంశాన్ని చర్చకు పెట్టడం, జనం నాడి తెలుసుకోవటం పాలకులకు అలవాటే. తాజాగా పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభం మీద పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగాలు దేశమంతా చర్చకు దారితీశాయి. ఇంధన పొదుపు కోసం లాక్డౌన్ విధిస్తామని మోదీ అనలేదు, కానీ భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా ఉండాలన్న సంకేతాలనిచ్చారు. ఈ సంకేతంలోనే సంక్షోభం దాగి ఉంది. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటించారు. దేశంలో తగినంత చమురు, వంట గ్యాస్ నిల్వలున్నాయని చెబుతూనే ప్రధాని నర్మగర్భంగా కోవిడ్ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు ఈ ఇంధన సంక్షోభ వేళ అదే స్ఫూర్తితో సంయమనాన్ని ప్రదర్శించండి అని అన్నారు. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। అవగాహన పెంచేందుకు ప్రస్తావించిన మోదీ మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన సంక్షోభం వంటింటిని తాకింది. హోటళ్లు, తినుబండారాల చిరు వ్యాపారులు ప్రభావితమవుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మాట అట్టించితే ఏలికల మాటల్లోనే ఏకత్వం లేదు. పొంతనలేని మాటలతో ఉపశమనమేగా? 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయని అధికారిక లెక్కల పరిస్థితిని కళ్ల ముందుంచుతుంటే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాత్రం 75 రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్పారు. హర్మూజ్ జలసంధి దిగ్బంధన ప్రభావంతో సంక్షోభం తీవ్రంగానే ఉంది. చరిత్రలోనే తొలిసారిగా 40 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వను ఆసియా, యూరప్ దేశాలు విడుదల చేస్తున్నాయి. ప్రధాని మాటలను అర్థం చేసుకోవచ్చు, కానీ ఎప్పుడో కోవిడ్ సంక్షోభ కాలం నిబ్బరం అవసరం అనటం భయాందోళన కలగటం సహజమే. కానీ లాక్డౌన్ ప్రకటిస్తే జీడీపీ పతనమవుతుంది, ప్రజలు ఉపాధి కోల్పోయి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. ప్రస్తుతం మన దేశం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులున్నా దేశంలో సామాన్యులపై భారం పడకుండా చమురు సంస్థలు ధరలను నియంత్రిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 1/5 వంతు, ముడి చమురులో 1/3 వంతు, ఎరువుల్లో 1/3 వంతు, హీలియంలో 2/5 వంతు హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా జరుగుతోంది. యుద్ధ విరామ ప్రకటన తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడినట్టు అనిపించినా యుద్ధం ఆగలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు ఆపలేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా గల్ఫ్లో మద్దతు దేశాలపై క్షిపణి దాడులు నిలిపివేయలేదు. అందువల్ల ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇంధన వినియోగ నియంత్రణలు అవసరమన్న అర్థంలో మోదీ ప్రసంగం సాగింది. ప్రధాని మోదీ పార్లమెంట్లో ఇచ్చినటువంటి నోట్లో లాక్డౌన్ మాటలు లోతుల్లోకి చూస్తే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, హర్మూజ్ మూసివేత వల్ల కలిగినటువంటి ఆటంకాలతో వచ్చిన సంక్షోభాన్ని చర్చించినట్లు కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సాఫీ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. హర్మూజ్ మూసివేత వల్ల కలిగినటువంటి ఆటంకాలతో వచ్చినటువంటి సంక్షోభాన్ని చర్చించినట్లు కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సాఫీ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ప్రస్తావించారు. ఈ ఏడాది చివరికల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యం దాదాపు పూర్తయింది. ఈవీ వాహనాలను భారీగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నడుస్తోంది. రైల్వే విద్యుదీకరణతో డాలర్తో పోలిస్తే రూపాయి బలపడితే దిగుమతి ఖర్చులు తగ్గి పెట్రోల్ ధరలు దిగివస్తాయి. మన దేశం వ్యూహాత్మక ఇంధన నిల్వలను 53 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే యత్నాల్లో ఉంది. 1,00,000 మెట్రిక్ టన్నులు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన దేశం 27 నుంచి 41 దేశాల నుంచి చమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటుంది. విశాఖ, పదూరు, మంగళూరులో వ్యూహాత్మక ఇంధన నిల్వల సామర్థ్యం పెంచారు. అందువల్ల ఏ సంక్షోభం ఒక్కసారిగా ప్రభావితం చేయకపోవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే పెట్రోల్ ధర బ్యారెల్ 60 నుంచి 70% దిగి వచ్చే అవకాశం ఉంటుంది.
క్షణక్షణం ట్రంప్ చిత్తములు. ఏ నిమిషంలో ఏ ప్రకటన చేస్తారో తెలియదు. ట్రంప్ చపల చిత్తం తెలిసే ప్రధాని అప్రమత్తం అవసరమని ప్రకటించి ఉండొచ్చు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ మాటలు మళ్లీ లాక్డౌన్ వస్తుందనేందుకు సంకేతం కాదు. అలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకోవాలనే కావచ్చు. కానీ ప్రజల్లో భయాందోళన నెలకొన్న మాట నిజం. మళ్లీ ఆ రోజులు రాకూడదని కోరుకుందాం. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.